హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్నైతే గురు పౌర్ణమి కదా, ఇంకా అందుకే తొందరగా లేచి బయటకు వచ్చి ఊడ్చేసి అయితే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను. ఇంకా ముందు రోజు నైట్ ఇల్లంతా మోపు అయితే పెట్టుకున్నాను. 2 రోజుల నుంచి వర్షం పడుతుంది, చాలా పదునుగా ఉంది. 4 కలారం పెట్టుకున్నాను కానీ లెగలేపోయాను. ఇంకా బయట వాతావరణం చల్లగా ఉన్నది కదా వర్షం పడడం వల్ల, ఇంకా అందుకే లెగాలనిపించలేదు. పిల్లలకి ఈరోజు స్కూల్ సెలవు అయితే బాగుంది అనిపించింది. ఇంకా గురు పౌర్ణమికి అయితే నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఆంధ్రాలో అందులో సింహాచలంలో చాలా బాగా జరుగుతుంది. గిరి ప్రదర్శన తిరుగుతారు. మేము ఇంతకు ముందు అయితే ఎన్ఏడిలో ఉండేవాళ్ళం, వైజాగ్ లో ఎన్ఏడిలో ఉండేవాళ్ళం. సింహాచలం మాకు చాలా దగ్గర అనమాట. ఇంక ఈ గురు పౌర్ణమి టైం అప్పుడు అయితే మేము అక్కడికి వెళ్ళి దండం పెట్టుకునే వాళ్ళం. ఇంకా దాంతో పాటు శనివారం టైంలో కూడా గుడికి అయితే వెళ్లే వాళ్ళమి. ఇంకా మా ఇంటి దేవుడు అయితే సింహాచలం సింహాద్రప్పన్న స్వామి. ఇంకా అందుకోసం గురు పౌర్ణమి రోజు మాకు ఇంకా కొంచెం ప్రత్యేకంగా ఉంటది ఇంట్లో పూజ. ఇంకా మా అత్తగారు అయితే ముందు రోజు నైటే ఫోన్ చేసి చెప్పారు, రేపు గురు పౌర్ణమి మనం మన ఇంటి దేవుడిని పూజించుకోవాలని. నాకు ఏమైనా ఏకాదశిలో అమావాస్యలు ఉన్నాయంటే మా అత్తగాని మా అమ్మగాని ఫోన్ చేసి చెప్పేస్తారు, ఈ రోజు ఏకాదశి అమ్మ దీపం పెట్టుకు అమావాస్య ఎక్కడికి వెళ్ళొద్దని. ఇంక ముందుగానే బయట కడిగేసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను కనుక వచ్చిన తర్వాత పసుపు రాసి పసుపుతో బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా చాక్ పీస్ తో ముగ్గు వేయకండి అక్క అని అడుగుతున్నారు. నా దగ్గర అయితే వరిపిండే ఉన్నది, ఇంకా అందుకోసం ఈ రోజు అయితే పసుపు రాసి వరిపిండితోనే ముగ్గు వేసుకున్నాను. ఇంకా బయట కదా కొంచెం గాలి ఎక్కువగానే వేస్తుంది, అందుకోసం చాక్ పీస్ తో వేస్తాను. ఇక నుంచి వేయలేండి, ఎందుకంటే అందరూ వద్దక్క అంటున్నారు. ఇంకా పసుపు రాసిన తర్వాత ముగ్గు వేసుకుని దానిలో కాస్తంత కుంకుమ వేసుకున్నాను. దాని తర్వాత తులసం తెల్లారు కూడా పసుపు రాసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే 4కి లేచి బయటకు వచ్చి కడిగేసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ ముగ్గులు పెట్టుకునేటప్పటికైతే 5 అయిపోద్ది. మాక్సిమం ఏమైనా పండుగలు ఉన్నాయంటే ఆ రోజు ఖచ్చితంగా 6 లోపు అయితే పూజ చేసుకుంటాను. అప్పుడే బాగుంటది, ఇంట్లో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా బయట పసుపు రాసుకొని గుమ్మాలకు బొట్లు పెట్టేసి వాకిల్లో ముగ్గు వేసుకొని లోపలికి వచ్చి దేవుడి మూల అయితే క్లీన్ చేసుకుంటున్నాను. పువ్వులన్నీ పెట్టాను కదా, అవన్నీ తీసి అయితే పక్కన పెట్టాను. ఇంకా పూజ కోసం వాడుకున్న పువ్వులన్నీ తీసేసి కొత్త పువ్వులు తెచ్చుకున్నాను కదా, అవన్నీ పెట్టాను. శుక్రవారం, శనివారం, సోమవారం ఫోటోలు అయితే మారుస్తూ ఉంటాను. సోమవారం అయితే శివ అయితే పెడతాను, శుక్రవారం అయితే లక్ష్మీదేవి పెడతాను. ఇంక ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఫోటోవే మధ్యలో ఉంచుకుంటాను. ఇంక ఫోటోలకు పువ్వులు పెట్టేసి వంటగదిలోకి వచ్చి ఇంకా పరమాన్నం చేస్తున్నాను. ఇంకా 7 శనివారాలు పూజ చేసినప్పుడు ఉన్నాయి కదా బియ్యం, అవి కొన్ని మాత్రమే ఉన్నాయి, ఇంకా అవి వండేసాను ఈ రోజు. ఇంకా ఒక సైడ్ పరమాన్నం, ఇంకో సైడ్ పాలు అయితే పెట్టుకున్నాను. నేను ఎప్పుడు పరమాన్నం చేసినా టెన్షన్ పడుతూనే ఉంటాను, ఎందుకంటే మాక్సిమం బెల్లం వేయగానే ఇరిగిపోతూ ఉంటది, అందుకే కాస్త జాగ్రత్తగానే వండుతాను. ఫస్ట్ బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. అది ఉడికిన తర్వాతనే పాలు వేస్తాను. ఇంకా పాలు వేసి కాస్త దగ్గర పడి బాగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేస్తాను. అలాగే వేస్తేనే కొంచెం పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇంకా అవి స్టవ్ మీద పెట్టేసి పూజ కోసం పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి విమ్ లిక్విడ్, పీతాంబర్ పౌడర్ వాడతాను. నూనె జిడ్డు ఉంటే పోతుంది కదా విమ్ లిక్విడ్ వేస్తే, అందుకే వేస్తాను. ఇంకా రోజు తోముకుంటాను. ఏ రోజు ఉదయం పూజ చేయాలనుకుంటే ఆ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ సామాన్లు తోముకుంటాను. నా దగ్గర పూజ చేసుకున్న సెట్లు అయితే 2 ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడుతూ ఉంటాను. ఎప్పుడైనా ముందు రోజు పూజ ఉన్నదంటే ఒక సెట్ తోముకొని పక్కన పెట్టుకుంటాను. ఇంకా తోవడానికి టైం లేదు అనుకునేటప్పుడు అవి తీసుకొని వాడుకుంటాను, జస్ట్ అలా వాటర్తో వాష్ చేసి. ఇంకా టైం అయితే ఇప్పుడు 6 అవుతుంది. 6:05 లోపు అయితే పూజ అయితే చేసుకుంటాను, ఎందుకంటే పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు కదా, ఇంకా క్యారేజీలకి రెడీ చేయాలి. నార్మల్ డేస్లో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళే ముందు దీపం పెడతాను. దీపం పెట్టిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తారు. అదే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయంటే ముందుగానే పెట్టేస్తాను. మా పిల్లలు మా వారు 7 గంటలు లెగిస్తారు. వాళ్ళు లెగిస్తేప్పటికి పూజ కంప్లీట్ చేసుకుంటాను. ఏమైనా ప్రత్యేకంగా పూజలు ఉంటే అప్పుడు. ఇంక పూజ సామాన్లు తోగుకున్న లోపు పాలు మరిగిపోయి రైస్ కూడా ఉడికిపోయింది. ఇంక కావాల్సిన పాలు అయితే పరమాన్నంలో వేసుకున్నాను. ఇంక దాని తర్వాత పూజ సామాన్లకి ఇంక గంధం రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. నాకేమో తలుపులు తీసి పూజ చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే కోతులు ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి కదా, ఎక్కడ పాములు వచ్చేస్తాయని భయపడి తలుపులు వేసుకునే ఉంటున్నాను. ఇంకా ముందు రోజు దేవుడి ఫోటోలన్నీ క్లాత్తో తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకున్నాను.
ఇంకా పూజ సామాన్లన్నిటికి గంధం రాసి బొట్లు పెట్టుకొని ఇప్పుడు పరమాన్నం ఉడికిపోయింది. అందులోకి కావాల్సినంత బెల్లం ఇంకా యాలక్కాయలు తీసుకుని దంచుకున్నాను. ఇంకా దంచిన బెల్లము యాలక్కాయలు పరమాన్నంలో వేసుకొని అది పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. నేను ఎక్కువగా పరమాన్నంలోకి కొబ్బరికాయ వేస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా కొబ్బరికాయ కాజు అయితే ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలోని. ఇంకా మా అమ్మ పరమాన్నం ఎప్పుడు చేసినా అందులో కొబ్బరికాయ వేస్తుంది, జీడిపప్పు కిస్మిస్ ఏమి వేయదు. ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది, ఎక్కువగా కొబ్బరికాయ వేస్తాను. చాలా బాగుంటుంది. దేవుడి దగ్గర అన్నదానం దగ్గర ప్రసాదాలు ఇస్తారు కదా, అందులో కూడా ఎక్కువగా కొబ్బరికాయ వేస్తారు. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. ఇంకా వేగిపోయిన తర్వాత నెయ్యిలో బాగా వేగిపోయిన తర్వాత పరమాన్నంలో వేసుకున్నాను. ఇంకా మన పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీపం అయితే పెట్టుకోవడమే. కావాల్సినంత నైవేద్యం ముందుగానే తీసుకున్నాను. ఇంక ఈ రోజు పిల్లల క్యారేజీలోకి పరమాన్నమే పెడతాను, వేరేగా స్నాక్స్ పెడతాను. ఇంకా అందుకోసమే ఫస్ట్ దేవుడికి తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఏదైనా పండుగ ఉన్నది పూజ ఉన్నది అంటే పెరుగన్నం మాత్రమే పెడతాను. ప్రత్యేకంగా టిఫిన్లు అవి చేయను, ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతూ ఉంటది. పెరుగన్నం కోసం రైస్ అయితే రెడీ అయిపోయింది కుక్కర్లోని, అదైతే సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు పూజ అయితే చేసుకుంటున్నాను. కరెక్ట్గా పూజ చేసే టైంకి అయితే కరెంట్ పోయింది. ఇంకా అందుకోసం దేవుడి మూల లైట్ లేదు, కొంచెం దిమ్మిగా ఉన్నది. కాసేపు వెయిట్ చేశాను వస్తుందేమో అని, లేదు నిన్న అసలు కరెంటే లేదు. మార్నింగ్ ఎప్పుడో తీశారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 1కి ఇచ్చారు. వీడియో ఎందుకు పెట్టలేదు అక్క అని అడిగారు కదా, కరెంట్ లేకపోవడం వల్ల మార్నింగ్ వీడియో పెట్టలేదు. ఇంకా దీపం వెలిగించుకొని నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని దాని తర్వాత అగరబత్తులు అయితే వెలిగించుకున్నాను. ఇంకా ముందుగానే గోవిందనామాల కోసం అయితే అక్షింతలు అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పూజ అయితే చేసిన తర్వాత దేవుడికి అయితే హారతి ఇచ్చాను. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత బయట తులసమ్మ తల్లి దగ్గర కూడా దండం పెట్టుకున్నాను వెళ్ళి. ఇంకా తులసి తల్లి దగ్గర దీపం పెట్టడానికి అవదు, ఓన్లీ అగరబత్తులు చూపించి నైవేద్యం పెట్టడమే, ఎందుకంటే బయట గాలి ఎక్కువ వేసేస్తుంది. ఎప్పుడైనా గాలి తక్కువగా ఉన్నదంటే ఈవినింగ్ టైంలోనే పెడతాను దీపం తులసమ్మ తల్లి దగ్గర. ఇంకా అక్కడ కూడా నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకుని లోపలికి వచ్చి దండం పెట్టుకున్నాను. ఈలో గోవిందనామాలు కూడా చదువుకున్నాను అక్షింతలు వేసి. ఇంకా నా పూజ అంతా అయిపోయేటప్పటికి పిల్లలిద్దరు లేచి రెడీ అయ్యారు. ఇంక ఈ రోజు అయితే బాక్స్ పరమాన్నమే పెట్టాను అన్నాను కదా, ఇంకా బాక్స్ అయితే రెడీ చేశాను. ఇంకో వాళ్ళు లేచి ఫ్రెష్ అయ్యి స్కూల్కి అయితే వెళ్తున్నారు. వర్షం పడుతుంది చూడండి. ఇంకా నేను గురు పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకున్నాను, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం వీడియోని కాస్తంత స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.